రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దీ లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. పురంధరేశ్వర పక్కలో బల్లెమ, బాబు దుర్బుద్ధి వల్లే నష్టం జరుగుతుందట. చంద్రన్న జగనన్న ఇద్దరికిద్దరే, ఆడ సమస్యలు వదిలేసి ఈడ తిరుగుడెందుకో. ఏపీకి జరిగిన అన్యాయంపై అధికార ప్రతిపక్ష నేతలు ఏమన్నా మాట్లాడుతున్నారా, లేక మాకెందుకులే అనుకుంటూ అదంతా మర్చిపోయి పార్టీని పటిష్టం చేసుకునే పనిలో పడిపోయారా? అధికారంలో ఉన్న వాళ్ళు సరే, ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? అసలు ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారబ్బా? బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు మండిపడ్డారు. చివరకు పోయిన ఎన్నికల్లో గల్లంతైన కాంగ్రెస్ నేతలు సైతం కస్సుబుస్సులాడారు. సీఎం చంద్రబాబు అయితే చెప్పనే అవసరం లేదు, మా రెక్కలు విరిచేశారంటూ అసంతృప్తి అంతా బయట పెట్టారు. మరి అంత బాధపడిన సారు అప్పుడే దానిని మరిచిపోయి మరో రాష్ట్రంలో పార్టీ పునాదులను పటిష్టపరిచే పనిలో పడ్డారట. సొంత రాష్ట్రం సమస్యలు గాలికి వదిలేసి తెలంగాణ యాత్ర చేపడుతున్నారట. ఆయన గారు తెలంగాణలో అధికారం కోసం కుస్తీలు పడుతున్నట్లున్నారు కాబోలు. అందుకే తెలంగాణలో పాగా వేయడానికి తన పర్యటనను షురూ చేశారని జనాలు గొసగొసలాడుకుంటున్నారు. ఇక జగన్ బాబు గారిది మరో ఎత్తు. రాష్ట్రానికి ఓ పక్క రాజధాని లేదు, మరో పక్క నిధులు లేవు. ఏం చెయ్యాలరా దేవుడా అని అందరూ తలలు బాదుకుంటుంటే మన ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మాత్రం నాకెందుకు వచ్చిన తలనొప్పిలే అనుకుంటూ భరోసా యాత్రలకు సిద్ధమైపోయారు. కేంద్రాన్ని ఏపీలో అందరూ చెడామడా వాయించి పారేస్తుంటే సార్ మాత్రం కేంద్రాన్ని ఏమీ అనకుండా తనదైన శైలిలో ముందుకు పోతున్నారట. మా అధినేత రైతు భరోసా అని ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు. అసలు రాష్ట్రానికే భరోసా లేకుండా పోయింది, ఇక రైతుకు భరోసా ఎక్కడుంటుందని తెగ మండిపడుతున్నారట. ఏపీకి ఓ పక్క అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నట్లుగా అధికార ప్రతిపక్ష నేతలు ముందుకు పోవడంపై సీమాంధ్ర ప్రజలు అగ్గి మీద గుగ్గిలంలా అవుతున్నారంటే నమ్మండి. ఎప్పటికైనా మీరు అన్యాయంపై కేంద్రాన్ని సక్రమంగా నిలదీయకపోతే మేము చేసేది మేము చేస్తామని ఏపీ ప్రజలు డిసైడ్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి. పక్కల బల్లెం అంటే ఇదేనేమో. మిత్రపక్షంగా ఉన్న నేతలే గుణపాల్ లాంటి సూటిపోటి మాటలతో పొడుస్తుంటే చంద్రన్న పరిస్థితి ఏం కాను. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్టుగా జై మోడీ జై జై మోడీ అంటూ ఆ పార్టీతో జతకట్టిన చంద్రన్నను ఆ పార్టీ నేతలే గిల్లుతుంటే ఎట్లా ఉంటుంది? కాలిపోదు మరి. కుటుంబ తగాదాలు, పార్టీ తగాదాలు రెండింటి విషయంలోనూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చంద్రబాబు అండ్ దగ్గుపాటి ఫ్యామిలీస్ ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరడం మనకు తెలిసిందే. తాజాగా మిత్రపక్షంలో ఉన్న బీజేపీ నేత పురంధరేశ్వరి మరోసారి చంద్రన్న వైఖరిని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దుర్బుద్ధి, అందువల్లే కేంద్రం నుంచి ఏ సాయం రాబట్టలేకపోతున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి చంద్రన్నను ఉద్దేశించి మాట్లాడడం ఇప్పుడు కలకలం రేపుతుంది. యథా రాజా తథా ప్రజ, రాజు మంచివాడే ఉండాలి, సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. కానీ ఏపీలో అట జరగడం లేదే. రాష్ట్రం నుంచి కేంద్రానికి సరైన పద్ధతిలో వినతులు వెళితే వాటి పరిష్కారానికి కేంద్రం మొగ్గు చూపుతుందంటూ ఇండైరెక్ట్ వర్షన్లో ఏకి పారేశారు పురంధేశ్వరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం మంచిది కాకపోవడమే రాష్ట్రంలో ప్రస్తుతం దుర్భరమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ బావగారి పేరు ప్రస్తావించకుండానే పురంధేశ్వరి సారువాడిని విమర్శించడం విశేషం. అద్దె లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పురంధరేశ్వరి
కోటీశ్వర పక్కలో బల్లెమ్మ. బాబు దుర్బుద్ధి వల్లే నష్టం జరుగుతుందట. చంద్రన్న జగనన్న ఇద్దరికిద్దరే. ఆడ సమస్యలు వదిలేసి ఈడ తిరుగుడెందుకో. ఇవి ఇవాటి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.